హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. అందరూ బాగున్నారని కోరుకుంటున్నాం. మీ అందరికీ ముందస్తుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈవేళ నేను 2 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అది ఏంటంటే, ఉగాది పండుగ నుంచి నేను ప్రతిరోజు మీ ముందుకు ఏదో ఒక వీడియో రూపంలోనో లేకపోతే పాట రూపంలోనో వస్తున్నాను. సో మీరు నన్ను ఆశీర్వదిస్తున్నారు, మీ అభిమానాన్ని నాకు తెలియజేస్తున్నారు. అందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, నేను యాక్చువల్గా నిన్న అర్లీ మార్నింగ్ పోస్ట్ చేశాను. చాలామంది లైక్ చేశారు, మీ అమూల్యమైనటువంటి సలహాలు నాకు ఇచ్చారు. చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైం నేను ఇప్పటివరకు 3 సాంగ్స్ మాత్రమే పోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే మీకు ఆల్రెడీ తెలుసు, ఒక సాంగ్ క్రియేట్ చేయాలంటే ఎంత టైం పడుతుంది, ఏంటి అని, ఏమేమి ఎక్విప్మెంట్స్ కావాలి, ఏమేమి సపోర్ట్ కావాలి, టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏంటి, అవన్నీ మనకు తెలుసు కదా. సో అందులోనూ కంటిన్యూగా నేను సాంగ్స్ రాయడం, వాటిని ట్యూన్ చేయడం, ఆ ట్యూన్కి తగ్గట్టుగా అట్లీస్ట్ 90% ట్యూన్కి మ్యాచ్ అయ్యేలాగా నేను టెక్నికల్గా ఉన్నటువంటి ఆ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటిని కూడా సెట్ చేసుకోవడం. అందుకు నాకు సహకరిస్తున్నటువంటి మా బావగారు అయినటువంటి రమేష్ గారికి, పొలికేక పిక్చర్స్ ప్రొడ్యూసర్ ఆయన, అలాగే రవి అన్నకి, ఇంకా నా బిగ్గెస్ట్ సపోర్ట్ మా తమ్ముడు ఫిల్మ్ యాక్టర్ సాయి సూర్యకి, మీ అందరికీ ప్రత్యేకంగా థ్యాంక్స్. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా చాలా పెద్ద థ్యాంక్స్. మీ కామెంట్స్ రూపంలో నాకు చెప్పడం కానీ, వాట్సాప్లో నన్ను సపోర్ట్ చేస్తూ మాట్లాడడం కానీ చాలా హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 3 సాంగ్స్ పాడున్నాను. అందులో వచ్చి మరచుట తరమా, మలుపులు నిజమా, వలచిన వరమా నీవే సుమా, అది ఫస్ట్ వన్. సో సెకండ్ వన్ వచ్చి కలసిన క్షణమిలా కాలమాగాల, మనసులో మౌనమే మాయమయ్యేలా. థర్డ్ వన్ నిన్ననే రిలీజ్ చేశాము, ఒక ఫోక్ ఫిమేల్ వర్షన్ సాంగ్. కుమ్మన దాగిన కోయిలా కుక్కుమన్నది, కోటి రాగాలు పాడాలంటూ పలుకుతున్నది. కొమ్మన దాగిన కోయిలా కుక్కుమన్నది, కోటి రాగాలు పాడాలంటూ పలుకుతున్నది. అది ఈ 3 సాంగ్స్ దేనికి అదే వేరియేషన్గా ఉన్నాయో లేదో మీరే నాకు ఒకసారి చెప్పండి. ఎందుకు ఫీల్ మెలోడీస్ చేస్తున్నారు అని అడుగుతున్నారు. నాకు బేసిక్గా మెలోడీ అంటే చాలా ఇష్టం. ప్రాణం ఉండాలంటే హృదయం ఎట్లాగో స్పందిస్తూ ఉండాలో, అలాగే పాట నిలబడాలంటే పదాలు అలా ప్రతి మనిషిలో స్ఫురిస్తూ ఉండాలనేది నా ఉద్దేశం. సో అందుకని పదాన్ని పట్టుకొని పాటని క్రియేట్ చేయడం నాకు మొదటి నుంచి అలవాటు. బహుశా అది మీ అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నా. ఇంకా రేపు శ్రీరామనవమి కాబట్టి ఈరోజు నిన్నటి నుంచే ఆ సాంగ్ సన్నాహాలు మొదలైపోయాయి. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాం. ఆ సాంగ్ కూడా వచ్చి ఒక లైన్ పాడేస్తాను. రేపు ఎలాగో సాంగ్ రిలీజ్ చేస్తాను ఖచ్చితంగా. రేపు మీకు రాముని యొక్క మధుర గేయం, భక్తి గేయం, మరియు మనకు ఇన్స్పిరేషన్గా కూడా ఉంటుంది. ఈ రామాయణాన్ని అతి సరళంగా, అతి క్షుణ్ణంగా చెప్పే ప్రయత్నం అయితే చేశాను. మీరు ఆశీర్వదిస్తారని, తప్పగా నన్ను ఆశీర్వదిస్తూ ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను. సో రేపటి పాట ఏంటంటే, పాడరా రామ కీర్తనం, నువ్వు పాడరా రామ కీర్తనం అని స్టార్ట్ అవుతుంది. సో చాలా మంచి లిరిక్స్ పడ్డాయి. అదైతే ఏం లేదంత మొత్త దైవానుగ్రహం. సో ఇక ఆ పాటకి సంబంధించి మీరు ఎలా నన్ను ఆశీర్వదిస్తారో చూడాలి. నాకు ప్రతి విషయంలోనూ నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి నా సపరివారం అందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చూస్తున్న మీరు కూడా నా పాటలు లేదా నా మాటలు మీకు నచ్చితే, నా విధానం మీకు నచ్చితే, మరికొంతమందికి నన్ను దగ్గర చేర్చే విధంగా మన యూట్యూబ్ ఛానల్ని, ఆర్జీ ఫిల్మ్ మేకర్స్ అయితేనేమి, అలాగే ట్రెండింగ్ టాలెంట్స్ యూట్యూబ్ ఛానల్ కూడా, ఈ రెండింటిని కూడా ప్రమోట్ చేస్తారని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి నా నోటిఫికేషన్ మీరు నోటీస్ చేస్తారని, నన్ను ప్రతి నోట నా పాట వినపడేలాగా దగ్గరికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.